టాలీవుడ్లో మనం చూస్తుంటాము ఫ్యామిలీ డ్రామాలు నడుస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టిస్తున్న ఫ్యామిలీ డ్రామా పేరు మంచు ఫ్యామిలీ. ఆ మంచు ఫ్యామిలీలో నలుగురు వ్యక్తులు ఉంటారు. నలుగురు కూడా సెలబ్రిటీలే, నలుగురు కూడా సినిమా ఇండస్ట్రీతో డైరెక్ట్గా కాంటాక్ట్ ఉన్న వ్యక్తులు. అయితే ఆ నలుగురు ఇప్పుడు 4 గోడల మధ్య నుంచి 4 రోడ్ల మధ్యలోకి వచ్చి ఆ కూడల్లోకి వచ్చి కొట్టుకునే పరిస్థితి వచ్చింది. అందులో లక్ష్మికి సంబంధించి పెద్దగా ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా మిగిలిన అన్నదమ్ములు ఇద్దరు, అలాగే ఆ తండ్రి, వాళ్ళు ముగ్గురు మాత్రం ఇవాళ పూర్తి స్థాయిలో వార్తల్లో నిలవడానికి అవకాశం ఉన్న అన్ని పరిస్థితులు కల్పించుకుంటున్నారు. అందులో భాగంగానే కొన్ని చూస్తున్నాం. మనం ఒక బ్రేకింగ్ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము. గత 3 రోజుల నుంచి మంచు ఫ్యామిలీలో జరుగుతున్న విభేదాలు, దాని సందర్భంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకునే స్థాయికి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తాం. అదే సందర్భంలో కొట్టుకునేదాకా, తిట్టుకునేదాకా, ఒకరినొకరు కాపాడుకునేందుకు పదుల సంఖ్యలో బౌన్సర్లను పెట్టుకునేదాకా వెళ్ళింది అంటేనే అక్కడ సిచ్యువేషన్ అంటే మనం చూడొచ్చు. ఇది ఏం జరుగుతోంది అన్న విషయంపైన ఒకవైపు డిస్కషన్ జరుగుతుంటే, మరోవైపు ఫ్యామిలీ వివాదాలపై మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బు కోసమో ఆస్తి కోసమో తాను పోరాటం చేయడం లేదన్నారు. ఆత్మగౌరవం కోసం మాత్రమే పోరాటం చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఇక తన బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆరోపించారు. దీనికి కారణం ఏంటంటే, ఎవరైతే అక్కడ లోపల ఉన్న బౌన్సర్లు ఉన్నారో వాళ్ళందరినీ పోలీసులు బయటికి పంపించడంతోనే ఇలాంటి ఒక కమెంట్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక న్యాయం కోసం అందరినీ కలుస్తానని కూడా చెప్పిన మంచు మనోజ్కి సంబంధించిన ఒక బయట ఇప్పుడు మనం చూద్దాం. నేను ఆస్తి కోసం ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించి, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించి దుఃఖేదానికి నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్, నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్ ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడ దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీ ధైర్యం ఉంటే మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. డిపార్ట్మెంట్ ఎందుకు 1 సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఉంది. నేను ఆస్తి కోసం ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించి, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించి, దుఃఖేదానికి నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్, నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్ ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడ దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీ ధైర్యం ఉంటే మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. డిపార్ట్మెంట్ ఎందుకు 1 సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఉంది.